స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మీకు ఒక కొత్త ఫార్ములాతో కొత్త టాపిక్తో వచ్చేసాము. దాన్ని 555 అంటారండి. 555 అంటే అదేంటో అసలు ముందు తెలుసుకునే ముందు కొంచెం మనము అంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రెండు అసెట్ క్లాసెస్ అయితే మనము కంపల్సరీ చూస్తున్నామండి. ఒకవైపు రియల్ ఎస్టేట్, ఒకవైపు స్టాక్స్. బికాస్ దీస్ ఆర్ ద టూ అసెట్ క్లాసెస్ ఆర్ గివింగ్ మోర్ దాన్ 12% CAGR ఇచ్చే ఈ టూ అసెట్ క్లాసెస్ మీదే అందరూ అంటే వెల్త్ క్రియేషన్ అంటే రియల్ ఎస్టేట్, వెల్త్ క్రియేషన్ అంటే మనకి ఈక్విటీ అన్నట్టుగా ఈ రెండు అసెట్ క్లాసెస్ కూడా మనకి చాలా అంటే అంటే ఎక్కడ పెట్టాలి, రియల్ ఎస్టేట్ బాగుంటుందా లేదు అంటే మనకి ఈ ఈక్విటీలోకి వెళ్ళాలా అనేది చెప్తూ ఉన్నారండి. సో లెట్స్ టాక్ అబౌట్ అసలు రియల్ ఎస్టేట్లో మేము అంటే ఉండొద్దు అని చెప్పట్లేదండి, బట్ దేర్ షుడ్ బి ఏ లిమిట్ అని చెప్తున్నాము. ఎందుకంటే మేము చాలామంది క్లయింట్స్ని మమ్మల్ని కలుస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు సో మేడం ఇంట్లో చాలా ఫోర్స్గా ఉంది, సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు. సో రిమెంబర్ దట్ అండి, మీరు ఒక ఫ్లాట్ తీసుకుంటే దాని మీద ఒక 60 lakhs 70 lakhs మీరు లోన్ తీసుకున్నట్లయితే దాని మీద ఇంట్రెస్ట్తో కలిపి 1.4 crores మీరు కట్టాల్సి ఉంటుందండి. సో ఆల్మోస్ట్ 20-25 years మీకు అది ఒక అంటే మిగతా ఎటువంటి గోల్స్ అంటే మేబీ హైయర్ ఎడ్యుకేషన్, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, రిటైర్మెంట్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం మీకు వచ్చిన శాలరీలో 60% 70% మీరు దీనికే ఈఎంఐకే పెట్టేస్తే మిగతా వాటి సో మెనీ థింగ్స్ ఉన్నాయండి. సో రియల్ ఎస్టేట్లో సో ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టేటప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఈ ప్లాట్స్ అండి. ప్లాట్స్ అంటే కొంతమందికి వచ్చిన సేవింగ్స్ని అంతా ఇంకొంచెం పర్సనల్ లోన్స్, ఇంకొన్ని లోన్స్ యాడ్ చేసి మరి రియల్ ఎస్టేట్లో పెడుతూ ఉన్నారు. సో మీరు లోన్స్ మీద 9% 10% ఇంట్రెస్ట్ కడుతూ ఉంటే సో దాని మీద వచ్చిన ఏదైతే రిటర్న్ అయితే ఉంటుందో సో అదైతే మనకి రెగ్యులర్ రిటర్న్ అయితే మనకి ప్లాట్స్ మీద అయితే ఏమీ రాదు, బట్ మీరు లోన్స్ అయితే మీరు పెట్టాల్సి వస్తుంది. ఫైనల్గా మీకు ఈ ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత అది ఎంత పెరిగిందో సో దాన్ని బట్టే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ రెంటల్ పర్పస్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో చేస్తుంటే ఆల్మోస్ట్ అది 2-3%కు మించి రెంటల్ ఇన్కమ్ అనేది మీకు రాదండి. అంటే ఒక 25,000 పర్ మంత్ రెంట్ వస్తుంది అంటే ఒక 3 lakhs per annum మీకు కావాలి అంటే ఒక 1 crore అయినా మీరు ఈ రోజుల్లో మనకి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు 25,000 రెంట్ అనేది వస్తుంది. సో అవన్నీ మనకి 3 lakhs per annum అయితే మీకు దాని మీద వర్కౌట్ అయ్యేది ఓన్లీ 3% అండి. సో ఇంకా మిగతా ఎక్స్పెండిచర్ లైక్ ట్యాక్సెస్, మెయింటెనెన్స్ అన్నీ తీసేస్తే మీకు 2% వర్కౌట్ అవుతుంది. సో ఇలా కాకుండా మీరు ఈ 1 crore ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు 2% 3% కన్నా విత్ క్యాపిటల్ ఎప్రిసియేషన్తో పాటు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు రియల్ ఎస్టేట్లో ఆలోచించాలండి. ఇంకా కొన్ని మిస్టేక్స్ ఏం జరుగుతున్నాయంటే ఈ రియల్ ఎస్టేట్లో సరే మేడం మేము ఇంత పెరిగింది తర్వాత అమ్మేసి తర్వాత దాంతో మా పిల్లల్ని చదివించుకుందాము, లేదు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మేము ఇవన్నీ చేస్తున్నామంటే సో వాళ్ళ ప్రాపర్టీ 1 crore ప్రాపర్టీని 30 lakhsకే వాళ్ళు రిజిస్టర్ చేయించుకుంటారండి. సో మిగతా 70 lakhs ఏదైతే ఉందో అది క్యాష్ రూపంలో వాళ్ళకి అందుతుంది. సో ఈ క్యాష్ని ఏం చేయాలో తెలియక, ఎక్కడ డిపాజిట్ చేయాలో తెలియక మళ్ళీ ఆ అమౌంట్ని తీసుకొని వచ్చి రియల్ ఎస్టేట్లోనే పెడుతున్నారండి. సో ఈ సైకిల్ అనేది కంటిన్యూస్గా అది అలా అవుతూనే ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్లోకే వెళ్తున్నారు కానీ మళ్ళీ ఆ అమౌంట్ని తీసుకొని మీరు యూజ్ చేసుకోవటం కానీ లేకపోతే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ మీ పిల్లల చదువుకి కానీ అది లిక్విడేట్గా అమౌంట్ ఉండాలండి. ఎందుకంటే ఒకేసారి మీకు అవసరం ఉండదు. అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు కొంత పెన్షన్ లాగా రావాలి. మీ పిల్లల చదువులు కూడా ఒక్కసారి మీకు అవసరం ఉండదు, గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ అమౌంట్ అవసరం అవుతుంది. సో ఇలాంటి వాటికైతే మాత్రం డెఫినెట్లీ మీరు ఒక లిక్విడ్ ఆప్షన్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ వైపే వెళ్ళాలండి. ఫర్ దట్ మనకి మ్యూచువల్ ఫండ్స్, SIPs ఆర్ డెఫినెట్లీ ఏ బెస్ట్ బెట్ ఫర్ యువర్ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కానీ మీరు డెఫినెట్లీ మీకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా కొంత అమౌంట్ అయితే మాత్రం ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు, ఈక్విటీ వైపు వెళ్తే బాగుంటుందండి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. దెన్ లెట్స్ టాక్ అబౌట్ దిస్. ఈ 555 ఫార్ములా ఏంటంటే మీరు అంటే చాలామంది అడుగుతున్నారు మేడం మీరు ఎప్పుడు 10,000 20,000 ఇలానే ఇంత అమౌంట్లు చెప్తూ ఉంటే సో నార్మల్ అందరూ కూడా దాన్ని క్యాచ్ చేయలేరు, ఇంత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి అంత సేవింగ్స్ చేయలేరు అన్నప్పుడు మీరు జస్ట్ 5,000తో స్టార్ట్ చేయండి. సో ఎవ్రీ ఇయర్ 5% రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఈ ఇయర్ 5,000 చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5% పెంచుకుంటూ మీరు వెళ్ళారనుకోండి, ఇలా మీరు 30 years అంటే మీరు 25 years నుంచి
55 ఇయర్స్ వరకు మీరు కంటిన్యూస్గా చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 2.64 క్రోర్స్ మీరు సేవ్ చేయగలుగుతారండి, వెల్త్ని క్రియేట్ చేయగలుగుతారంటే టోటలీ ఈ అమౌంట్ మనం ఏదైతే ఈ 5,000 అమౌంట్ విత్ 5% ఎవ్రీ ఇయర్ అప్ టు మీరు 55 ఇయర్స్ వరకు 25 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు మీరు కంటిన్యూస్గా పెట్టుకొని వెళ్ళినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ 40 lakhs, మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ 2.24 crore క్యాపిటల్ గెయిన్ వస్తుందండి. సో మేడం మేము ఇంత అమౌంట్ పెట్టలేని వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ డిసిప్లిన్డ్గా ఒక 5,000 మినిమం 2,000 రూపీస్ అయినా మీరు చేసినట్లయితే, అంటే మనము 25 ఇయర్స్ అప్పుడే స్టార్ట్ చేయాలి, 30 ఇయర్స్ కంటిన్యూ చేయాలి, మీ 55 ఇయర్స్కి వచ్చేటప్పటికి మీకు డెఫినెట్లీ మోర్ దాన్ క్రోర్ అండ్ 2,000 అయితే 1 crore పైనే వస్తుంది. అండ్ 5,000 మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు 2.64 crores వస్తుందండి, విచ్ ఈస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్గా మీకు ఉంటుంది. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఇలా లిక్విడ్ అమౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే మీకు ఒక ప్లాట్ ఉండొచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, బట్ దాంతోపాటు ఇది కూడా ఉంటే మీ పిల్లల చదువులకు కానీ లేకపోతే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ కొంత అమౌంట్ మంత్లీ కానీ ఇయర్లీ కానీ కొంత అమౌంట్ మీకు కావాల్సిన అమౌంట్ డినామినేషన్స్లో మీరు ఈజీగా ఈ అమౌంట్ని ఫ్లెక్సిబుల్గా వాడుకోవచ్చండి. సో థింక్ అబౌట్ దిస్ ఫార్ములా 555 that will makes you more easier for making wealth creation for your kids higher education కానీ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ ఈ ఫార్ములా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే 2,000-5,000 రూపీస్తో మనం స్టార్ట్ చేసినట్టు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ. ఈవెన్ తక్కువ అమౌంట్తో అయినా మీరు స్టార్ట్ చేసినట్లయితే దట్ కెన్ గివ్ యూ ఏ వెరీ గుడ్ కార్పస్ ఆఫ్టర్ 30 years. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.